గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉండదని కాదు నా ఉద్దేశం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన దాన్ని ఇది చేసుకొని తీసుకెళ్ళిన తీరు సరే, మిగతా వాళ్ళు కూడా తోడు నడిచి ఉన్నారు, బట్ తీసుకొచ్చిన ఊపు అలాంటిది. అలాంటి పరిస్థితుల్లో ప్రభాకర్ గారుగా చూడట్లా నేను బీజేపీ కామెంట్స్ కానీ చూస్తున్నా. ఆయన చేసిన కామెంటు రేవంత్ రెడ్డిని మార్చేసి కేసీఆర్ని సీఎం చేయబోతున్నారు, డీల్ సెట్, ఆల్ సెట్ డీల్ అని చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది? ఫస్ట్ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి దీని మీద? గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, ప్రభాకర్ గారికి, తర్వాత దేవిప్రసాద్ గారికి కూడా నమస్కారం. ఒకటి ఏంటంటే, మనోడు మామూలుగా అయితే లూజ్ టంగ్ కాదు. ఎవరు? ప్రభాకర్ గారు. నేను మొదటి నుంచి మా మీడియా సెల్ వాళ్ళు కానీ మా పిఆర్ఓస్ చెప్పినప్పుడు ఈయన మనోడి మాట అన్నాడంటే గ్రూపులకు అతీతంగా కూడా ఉంటాడు కొంచెం. ఎవరు? మన ఎన్విఎస్ఎస్ ఏ గ్రూపు మాట్లాడిపిచ్చుంటదని నేను ఆలోచించి, అంటే ఎన్ని గ్రూపులు ఉన్నాయి బీజేపీలో? ఎన్ని గ్రూపులు ఉన్నాయి? బండి సంజయ్ గ్రూప్ ఒకటి, ఈటెల రాజేందర్ గ్రూప్ ఒకటి. నేనేమనుకున్నా అంటే మనోడు కూడా అధ్యక్ష పదవి నేనేమైనా తక్కువ అయినా అని చెప్పేసి ఈయన మనోడు కోరుకుంటే తప్పేం కాదుగా అనే నేను అందుకనే చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు దేవిప్రసాద్ గారు అన్నారు కదా, జూన్ 2 ఎంతో దూరంలో లేదు, December 9 కూడా ఎంతో December 9 తర్వాత అంటే మళ్ళీ బీజేపీ మార్కు రాజకీయం తర్వాత అంటే ఎప్పుడన్నా కావచ్చు అని. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇలా మా రేవంత్ రెడ్డి గారి మీద టార్గెట్ చేసిన బీజేపీ బీఆర్ఎస్ ల కుట్రలు మనం చూస్తుంటే ఆ కుట్రలో భాగంగా వచ్చిందే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారి స్టేట్మెంట్. నేను అందుకనే నేను ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టు మన డిబేట్ లో మాట్లాడలేము, కానీ ఆధారాలతో మీరు ముందుకొస్తే, గతంలో దీపాదాస్ మున్షి గారి మీద కూడా వారు ఒక కామెంట్ చేసిండ్రు, అది డిఫమేషన్ ఎదుర్కొంటున్నారు ఇప్పుడు కోర్టులో. దానికి సమాధానం చెప్పిండో లేదో నాకు తెలియదు. అంటే వీళ్ళు అబద్ధాలు ఆడుకుంటూ పోదాం, ఏదన్నా కానీ ఎస్టాబ్లిష్ అయితే. ఇప్పుడు మీరు ఏబీ అనే మిగతా అంశాలన్నీ పక్కన పెట్టి దీని మీద డిబేట్ పెట్టాల్సి వచ్చే కాన్సన్ట్రేషన్ లేకపోతే దాని మీద ఇంపార్టెన్స్ పెరిగింది కదా. ఇక అంటే పోలా అన్నట్టు దాంట్లో ఆ గ్రూప్ లో మనోడు కూడా చేరి, అంటే క్రెడిబిలిటీ కూడా క్రైసిస్ అవుతుంది కదా. ఇప్పుడు ఈటెల రాజేందర్ ఏ రోజైనా మొన్న మాట్లాడిన భాష మాట్లాడిండా ఎప్పుడన్నా? అలాంటి అంటే వీళ్ళు పదవి ఆ రోజు చాలా పెద్ద చర్చ జరిగింది. ఈటెల రాజేందర్ గారు మాట్లాడిన రోజు అధ్యక్ష పదవి కోసం పోటీలో భాగంగా సీఎంని టార్గెట్ చేస్తున్నాడు అనే చర్చ అయితే జరిగింది. మరి నేనేమంటున్నా అంటే మనోనికి కూడా అదేమైనా పోటీ ఉందేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే, ఇవాళ బీఆర్ఎస్ నాయకుడు ఎక్కడుంటుండో మనకు తెలుసు. కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకుండానే వారు ఆల్మోస్ట్ నాకు తెలిసి రెస్ట్ లో ఉంటున్న పరిస్థితి ఉన్నది. ఆయన ఎప్పుడు బాయే, సోనియా గాంధీని ఎప్పుడు కలిసే, డీల్ ఎప్పుడు ఆయే, ఈయనను మళ్ళా June 2 తర్వాత ఈయన ముఖ్యమంత్రి డీల్ కలవాలంటే ఢిల్లీ పోవాలన్నా ఏంది? ఎట్లా జూమ్ లో చేస్తారా? చేయొచ్చు అట్లా అట్లయితే మరి చేయాలనుకుంటే చెప్తున్నా నేనేమంటున్నా అంటే, అదే గనక వాస్తవం అయితే ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. ఇప్పుడు నేను ఒక మాట అంట, ఒక ఇష్యూని మీరు చూడండి, నేను అన్నదాన్ని కూడా మీరు లెక్కతోనే మరి జరిగిందని జూముల్లో దేనిలో అనాలి. ఇప్పుడు నితీష్ కుమార్ బయటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్తారట, బీజేపీ ప్రభుత్వం పోద్దట. నమ్ముదామా? నమ్ముదామంటే నమ్ముదాం. మరి అదే మరి ఆలు లేదు సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు ఇట్లాంటి వాటి మీద కూడా ఇప్పుడు అందుకనే నేను అంటున్నది, వారి క్రెడిబిలిటీ పక్కన పెట్టండి. ఇవాళ ప్రజలకు కన్ఫ్యూజన్ రాలే, ఇన్ని రోజులు ఏమో ఒక తీరుగున్నది, ఇప్పుడు ఒక తిరిగేది. రాజకీయాల పర్పస్ అది కదా దయాకర్, ఐదర్ కన్విన్స్ ఆర్ కన్ఫ్యూజ్. మీరే అంటున్నారు ప్రజల్లో కన్ఫ్యూజన్ రాలేదా అని, వచ్చింది. వాళ్ళ టార్గెట్ అది కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి అని. నేనేమంటున్నా, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి వాస్తవాలను కూడా వాడొచ్చు కదా, అబద్ధాలను ఎందుకు వాడాలి? ఇప్పుడు మా సోనియా గాంధీ గారైనా, ఖర్గే గారైనా, లేకపోతే మా రాహుల్ గాంధీ గారైనా, మొన్న రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు ఏం స్టేట్మెంట్ ఇచ్చిండ్రు? ఎవరైనా మీరు బీఆర్ఎస్ తో పొత్తు అంటే అయితే వెళ్ళిపోండి, లేదంటే మిమ్మల్ని డిస్మిస్ చేస్తా అన్నాడు, సస్పెండ్ కూడా కాదు. ఏది ఎన్నికల కంటే ముందే అన్నాడు, వరంగల్ సభలో గెలిచినాక మా కేసీఆర్ గారు అవసరం ఏందో ఒక మాట చెప్పు. ఇప్పుడు కేసీఆర్ గారిని ఓడగొట్టిన ఆయనే ఇలా మా నాయకుడు, మా ముఖ్యమంత్రి. ఆయనను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ బీజేపీ కుళ్ళుకుంటున్న పరిస్థితి.
ఇలా ఎన్ని పథకాలు చేస్తుండి ఇదేంది కథరా అని చెప్పి కథ పుంకలుగా అబద్ధాలను ప్రచారం చేయడానికి బీజేపీ ట్రోల్ టీమ్స్ అయితే ఇది దయాకర్ గారు ఇది ఇంటెన్షనల్ గా చేశారా లేకపోతే పూర్తిగా వాళ్ళకున్న ఏమైనా సోర్సెస్తో చేశారా అనేది కూడా కొంత, ఎందుకంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా వస్తున్నాయా తెలియదు కదా, అంత పగడ్బందీగా ప్లాన్డ్ గా డేట్స్ సహా చెప్పే ప్రయత్నం కదా. ఒక్క మాట వినండి, నేనేమంటున్నా అంటే ఎవరైనా సరే ఆధారాలు లేకుండా మాట్లాడితే ఆరోపిస్తే దాన్ని రాజకీయమే అంటారు. మేము కూడా రేపు అదే చేస్తాము, మీరు చేయబోతున్నాయి మేము చేస్తాం, కాకపోతే మీకు కొంచెం ఈ పైసలు ఎక్కువ ఇచ్చి దేశవ్యాప్తంగా చేసే ట్రోల్ టీమ్స్ తో చేస్తారేమో. కానీ అసలు బీఆర్ఎస్ ని కొందరేమో కాంగ్రెస్ తో కలుపుతారు, కొందరేమో బీజేపీతో కలుపుతారు. బీఆర్ఎస్ కంటూ ఏమి ఉండదా, దానికి ఒక అంటే దానికి ఒక బలము దానికి ఒక పద్ధతి ఉంటది కదా.